ఫోర్లీ బటన్స్ మేకింగ్ ప్రాసెస్. ఫస్ట్ థర్మాకోల్ బాల్స్ తీసుకొని క్లాత్ మధ్యలో పెట్టేసి థ్రెడ్ తీసుకొని రోల్ చేసేసి పువ్వులకి వేస్తాం కదా, అలాంటి ముడి వేయాలి. ఇలాగా అలా 2 times వేసుకుంటే సరిపోతుంది. సేమ్ అలానే ఒక ½ ఇంచ్ గ్యాప్లో సేమ్ అలానే మళ్ళీ రిపీట్ చేయాలి. ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది పక్కకి రాకుండా ఉంటుంది. కొంచెం ఫినిషింగ్ కూడా నీట్గా వచ్చినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు అక్కడ కట్ చేసుకోవాలి. సెకండ్ వేసాం కదా, దాని కిందకి స్టిచ్ చేసేటప్పుడు మధ్యలో ఎప్పుడైనా బటన్స్ 1 పాదంతో స్టిచ్ చేయాలి. అప్పుడే కొంచెం చూడడానికి లుకింగ్ బాగుంటుంది. నార్మల్ పాదం తీసేసి 1 side పాదం పెట్టేసి ఇలా స్టిచ్ చేశాను. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇప్పుడు కట్ చేసేసుకొని పెట్టి హ్యాండ్కి స్టిచ్ చేసాక హ్యాండ్స్ ఇలా ఉన్నాయి మోడల్. బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా అలానే స్టిచ్ చేస్తాను.